ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ని ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో కోహ్లీకి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్ నుంచే ఆర్సీబీతో కొనసాగుతున్న కోహ్లీకి ఇది 18 సంవత్సరాల తర్వాత వచ్చిన తొలి టైటిల్. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీ ఉత్సాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీలో ఉన్న గెలుపు తపన ఎప్పటికీ తగ్గదు. గత సీజన్లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత అతనిలో ఆ ఆకలి మరింత పెరుగుతుంది. అతను వరుసగా 2 ఐపీఎల్ టైటిళ్లు గెలవాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ప్రతి మ్యాచ్లో ప్రభావం చూపించాలని అతను ఎప్పుడు కోరుకుంటాడు అని పఠాన్ జియో హాట్స్టార్లో వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్లలో చూపించిన తపన కూడా ఇదే విషయాన్ని సూచిస్తుందని పఠాన్ చెప్పాడు. మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లలో కోహ్లీ ప్రతి మ్యాచ్లో ప్రభావం చూపించాలని ప్రయత్నించాడని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా రాబోయే ఐపీఎల్ 2026 కోసం కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో కోహ్లీ నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ తమ ప్రస్థానాన్ని మార్చి 28న ప్రారంభించనుంది. ఆ రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ 5 లీగ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. అదనంగా రాయ్పూర్ని రెండో హోమ్ వేదికగా ఉపయోగించుకోనుంది. అక్కడ 2 లీగ్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. గత సీజన్లో సాధించిన విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఆర్సీబీ ఈ సీజన్లో కూడా బలంగా బరిలోకి దిగనుంది.